మహిళలు కూడా సమాజ సేవలో ముందుండాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇక వనితా హక్కు ఫౌండేషన్ నిర్వాహకులతో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటు మహిళలు సమాజ సేవలో ముందుండాలని చెప్పేసి సమాజ సేవలో కూడా భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వనితా హక్కు ఫౌండేషన్తో పాటు నందగోపాల ఫౌండేషన్ సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో ఇటు మెగా రక్తదాన శిబిరానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. మరి దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇటు సురభి ఫంక్షన్ హాల్లో ఇటు ప్రత్యేకంగా ఇటు మా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి ఇటు మహిళా దినోత్సవం సందర్భంగా మరి వీరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏ విధమైన ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు. దీని వనితా హక్కు ఫౌండేషన్ సంబంధించిన సభ్యులు ఉన్నారు. మేడం చెప్పండి, దీని యొక్క ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా మహిళలను కూడా సమాజ సేవలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇటు ఈ కార్యక్రమం చేపట్టారు కదా, దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎట్లా ఏమేమి ఏర్పాట్లు చేస్తారు, ఎవరెవరు భాగస్వాములు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ అన్నపూర్ణ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము వనితా హక్కు ఆర్గనైజేషన్ నుంచి ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తాము. బట్ ఈసారి కొంచెం అంటే రొటీన్ మేము యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అవి కాకుండా ఇంకేదైనా అవేకనింగ్గా వేరే అందరి లేడీస్ని కూడా ఒక కొత్త కార్యక్రమం చేద్దాం అందరి సహకారంతో, సొసైటీకి యూస్ఫుల్ ఉండేది అన్నట్టుగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేద్దామని డిసైడ్ చేశారు. సో యూజువల్గా బ్లడ్ డొనేషన్ అనగానే మనం ఎక్కడ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా ఫస్ట్ పాయింట్ యాజ్ అ డాక్టర్ నేను చెప్పగలను, మగవాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మేబీ వాళ్ళలో హెచ్బీ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఆడవాళ్ళకి వాళ్ళ నెలసరి వల్ల కానీ ప్రెగ్నెన్సీ డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళకి హెచ్బీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందుకని ఆడవాళ్ళని అన్లెస్ ఎమర్జెన్సీస్ ఎవరు లేరు ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అని తప్పితే ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయరు ఎక్కువ. సో అది ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళని ఈ విధంగా బ్లడ్ డొనేషన్కి ఎంకరేజ్ చేయడానికి మేము వనితా హక్కు లయన్స్ క్లబ్ నందగోపాల్ టీమ్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఈసారి. సో ఈసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ కూడా గివ్ టు గెయిన్. సో మనం ఏమి ఇస్తే దానికి మనం ఇచ్చిన దానికి దాంతో గెయినింగ్ ఉండాలి. అది ఎవరికైనా కానీ, ఒక ఉమెన్ ఎడ్యుకేట్ అయితే ఒక ఫ్యామిలీకి లాభం ఉంటుంది, గెయిన్ అవుతుంది. సో ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ సొసైటీ ఎడ్యుకేట్ అయితే సొసైటీకి గెయిన్ ఉంటుంది. పవర్లో పాలిటిక్స్లో ఉంటే మన నేషన్కి అదొక ప్లస్ పాయింట్ గెయిన్ అవుతుంది. సో అట్లా గివ్ బ్లడ్ అండ్ గెయిన్ హెల్త్ అనే థీమ్ మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అరౌండ్ 60 మెంబర్స్ వరకు ఎన్రోల్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ దాని రిక్విజిట్స్ అన్ని చూస్తారు. బ్లడ్ ఇంత ఉండాలి, ఇంత ఉంటేనే తీసుకుంటాము. సో దానికి తగ్గట్టుగా వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే బ్లడ్ అంత ఉండాలి, బీపీ ఇంత ఉండాలి అన్న దాన్ని బట్టి. సో పర్సనల్గా వాళ్ళ హెల్త్ కేర్ మీద కూడా వాళ్ళకి డైవర్షన్ వస్తుంది. సో ఒక మహిళ హెల్తీగా ఉందంటే ఒక ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. సో ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఈ ఎంకరేజ్మెంట్ చూసి డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తామని చెప్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో మహిళలు కూడా ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు మహిళల సంబంధించి ఇప్పుడు మహిళలను కూడా రక్తదాన శిబిరంలో భాగస్వామ్యం చేయడం పట్ల మీరు ఎట్లా అనుకుంటున్నారో, ఎట్లా ఫీల్ అవుతున్నారు? రక్తదానము అనగానే చాలామంది అపోహపడుతూ ఉంటారు. రక్తం ఇవ్వడం వల్ల మాకేమైనా అవుతుందేమో అనేటటువంటి అపోహ. తర్వాత మహిళలు మామూలుగా నీరసంగా ఉంటారు అనేటటువంటి భావనతో రక్తదానం చేయడానికి ముందుకు రారు. అలాంటప్పుడు వీరికి ప్రత్యేకంగా ఏంటి అని అంటే రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టము ఉండదు, మనము చైతన్యవంతులం అవుతాము. తర్వాత మనకి బ్లడ్ చాలా తొందరలోనే వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒక్కసారి అవసరమయ్యేటటువంటి మన ప్రమాదాల్లో గాయపడినప్పుడు కానీ, తర్వాత అత్యవసర పరిస్థితుల్లో, తర్వాత 15 రోజులకు ఒక్కసారి తలసేమియా వ్యాధిగ్రస్తులకు 15 రోజులకు ఒక్కసారి అవసరం అవుతుంది. సో వారన్నిటికీ కూడా వాళ్ళకి అంటే చైతన్యం చేసి వాళ్ళకు అపోహలు ఉన్నటువంటి తొలగించేసేసి రక్తదానానికి ముందుకు వచ్చేలాగా చేయగలిగాం. సో ఇలా అంటే మహిళలతో రక్తదానం అనేటటువంటిది చేయించడం అనేటటువంటిది, ఇంతమంది ముందుకు రావడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే మహిళలు రక్తదానం పట్ల అపోహలు తొలగించుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా రక్తదానం చేయించేలాగా చేయగలుగుతారు. కాబట్టి మేడం చెప్పండి, ఇప్పుడు మీకు రక్తదాన శిబిరంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం పట్ల మీరు ఎట్లా అనుకుంటున్నారు, మహిళలకు మీరు ఇచ్చేటువంటి సందేశం? నా పేరు కవిత, వనితా హక్కు ఫౌండేషన్ కో ఫౌండర్ని. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే థీమ్ అనేది ఒకటి ఉంటుంది.
ఈ ఇయర్ థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్. ఆ థీమ్ను ముందుకు తీసుకెళ్లే దిశలో గివ్ బ్లడ్ టు గెయిన్ హెల్త్ అనే ఒక నినాదంతో మేము ఈసారి మహిళల తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే ప్రతి రంగంలో పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్న మహిళలు ఈ బ్లడ్ డొనేషన్ విషయంలో మాత్రం వెనుకబడిపోయారు. ఎందుకు అనంటే 100 మంది పురుషులు బ్లడ్ డొనేషన్ చేయగలిగితే ఒక మహిళ మాత్రమే బ్లడ్ డొనేషన్ చేస్తుంది 100లో ఒకరిగా. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మహిళలు నెలసరి సమయంలో కావచ్చు, డెలివరీ సమయంలో కావచ్చు, వాళ్ళు రెగ్యులర్ ఇంటి బాధ్యతలలో సరిగా పోషకాహారం తీసుకోకపోవడం, ఇవన్నీ లోపాల వల్ల వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ రియలైజేషన్ రావాలి మహిళల్లో. మనం ఎందుకు పురుషులతో సమానంగా మనం ఎందుకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేకపోతున్నాం, మన బ్లడ్ ఇంప్రూవ్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం అనే ఒక రియలైజేషన్ మహిళల్లో కలగడం కోసమే ఈ ఇయర్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేశాము. ఒక అపోహ ఉంటుంది కదా, దాన్ని తొలగించాలనే ఒక ప్రయత్నంతో ఇది సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మొత్తంగా చూసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను భాగస్వామ్యం చేసి అత్యవసర సమయాల్లో ఏదైతే రక్తం నిల్వల కోసం రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారితో పాటు ఈ తలసేమియా వ్యాధికి సంబంధించినటువంటి చిన్నపిల్లలకు కూడా రక్తం అందించేందుకు కూడా తమ వంతు భాగస్వామ్యం అందించే దిశగా వనితా వక్ఫ్ ఫౌండేషన్తో పాటు నందగోపాల ఫౌండేషన్కి సంబంధించినటువంటి వారు ఇటు ఐఆర్సీఐస్ ఏదైతే బ్లడ్ బ్యాంకు వారి సహకారంతో ఇటు 80 మంది మహిళల నుంచి రక్తం సేకరణ లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా మరింత సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని చెప్పేసి ఇటు వనితా వక్ఫ్ ఫౌండేషన్ సభ్యులు చెప్తున్నట్టు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగానెట్ టీవీ, మంచిర్యాల.